ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1 గంటకల్లా మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ని ప్రతి ఒక్క పార్టీ కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది. సో ఛాలెంజింగ్ గా తీసుకుంది కాబట్టి అన్ని పార్టీలు అలాగే ప్రచారాలు చేశాయి. అధికారులు కూడా అదే తరహాలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఎవరికి వాళ్ళు తమకే లాభం అనే ఒక దాంట్లో ఉంటారు. కాబట్టి ఈసారికి మాత్రం ఖచ్చితంగా పోలీసు అధికారులను చూడొచ్చు. పూర్తి స్థాయిలో పోలీసు అధికారులంతా కూడా రావడం జరుగుతుంది. భద్రతను కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా భద్రతను మొత్తం కూడా పరిశీలించడం జరుగుతుంది. సార్ ఏంటి సార్ భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకు పాస్ ఉందా? ఫస్ట్ ఉంది, పోలింగ్ బూత్. ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భద్రత ఎలా ఉంది ఏంటనేది ఒకసారి. సార్ భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మా దగ్గర ఈ సైబరాబాద్ లిమిట్స్ లో సంతనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మొత్తం టోటల్ 9 లొకేషన్స్ ఉన్నాయి. అందులో 21 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. 9 లొకేషన్స్ లో 3 క్రిటికల్ ఉన్నాయి. ఆ క్రిటికల్ దగ్గర ఆల్రెడీ సిఐఎస్ఎఫ్ ఫోర్స్ ఉన్నది. ప్రతి లొకేషన్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు. మార్నింగ్ ఇప్పటి వరకు కూడా పీస్ఫుల్ గా మన ఎలక్షన్ కండక్ట్ జరుగుతుంది. సార్ మీ పరిధిలో ఎన్ని డ్రోన్లు మొత్తం డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు? మొత్తం 9 లొకేషన్స్ లో 9 డ్రోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డైరెక్ట్ గా అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్నారు. వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. అదేవిధంగా మేము మా పోలీస్ తరఫుకి కూడా మా సిపి గారు డైరెక్ట్ గా బయట లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా ఉంటుందని వచ్చేసి ఒక 19 కెమెరాస్ మేము కూడా పెట్టి అది డైరెక్ట్ వాచ్ చేస్తుంది. నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే సజ్జనార్ గారు కూడా పూర్తి అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏమి ఏర్పాట్లు చేస్తుంది? బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి మా సిపి గారు కూడా సైబరాబాద్ లో అలర్ట్ ఇచ్చాడు. సిపి గారు ఆదేశానుసారంగా మేము రెగ్యులర్ గా వెహికల్ చెకింగ్స్, అదే పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ గుమిగూడుతారో ఆ ప్రాంతాలలో చెకింగ్స్ అని కంటిన్యూ చేస్తున్నాం. అది నిన్నటి నుంచే చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి అయితే అధికారులు అయితే పూర్తి స్థాయి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఉన్నతాధికారులు అంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగితే అంతా కూడా పరిశీలించిన తర్వాత ఏర్పాట్లు మొత్తాన్ని కూడా దగ్గరుండి ఉన్నతాధికారులే స్వయంగా వచ్చి పరిశీలించడం అయితే జరుగుతుంది. ఈవెన్ మీడియా ప్రతినిధులైనా సరే లోపలికి రావాలంటే పాస్, ఈసీ పాస్ అయితే కేటాయించడం జరిగింది. కాబట్టి ఆ ఈసీ పాస్ ఏదైతుందో ఆ పాస్ ఉంటేనే లోపలికి అలౌ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా మనల్ని అదే ప్రశ్న చేయడం జరిగింది. అంటే భద్రతా పరంగా కూడా ఏమాత్రం లీనియన్స్ అనేది ఇవ్వట్లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి కఠినమైన నిబంధనలతోనే ముందుకు వెళ్తున్నాం అనేది అధికారులు కూడా చెప్తున్నారు. సువర్ణ ఆర్కే అయితే 6 గంటల వరకు ఎవరైతే లైన్ లో ఉంటారో వాళ్ళకి అది ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామంటున్నారు. మరి 6 గంటలప్పుడు కూడా లైన్ లో ఉన్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేసరికి కొంచెం టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. దాని తర్వాత ఈవీఎం మెషిన్లు కానీ పోలైన వాటన్నిటిని కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి తరలించాల్సి ఉంటుంది. ఆ సమయంలో భద్రత ఎలా కొనసాగే అవకాశం ఉంటాయి? డ్రోన్ల ద్వారా కూడా దాన్ని పర్యవేక్షించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా సువర్ణ చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ప్రస్తుతం 6 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం ముగియడానికి దాదాపుగా 8 నుంచి 9 అంటే రాత్రి 8 నుంచి 9 గంటలకల్లా పూర్తి స్థాయిలో ఈ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా ముగుస్తుంది. ఎందుకంటే ఎవరైనా క్యూ లైన్ లో ఉన్నా కూడా మాక్సిమం అంతకు మించి సమయం పట్టదు. కాబట్టి 9 కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత లోపల ఈవీఎం మిషన్స్ ఏవైతుంటే వాటన్నింటినీ కూడా లాక్ చేయడం జరుగుతుంది. లాక్ చేసిన ఈవీఎం మిషన్స్ కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, వాటన్నింటినీ కూడా తరలించడం అయితే జరుగుతుంది. వాటి కోసం ప్రత్యేకంగా 38 రూట్లలో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద కూడా చూడడం జరిగింది. ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సెస్ సేమ్ యాసిడ్ గా ఇవే రూట్ల నుంచి అయితే వెళ్లడం జరుగుతుంది. ఆ బస్సెస్ సంబంధించిన వాటిలోనే వీటన్నిటి కూడా మళ్లీ తరలిస్తారు. తరలించిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి అయితే తరలించడం జరుగుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం తరలించిన తర్వాత మళ్లీ అక్కడ 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు కూడా ప్రతి వెహికల్ కి ముందు ఒక కాన్వాయ్ ఉంటుంది. అందులో పోలీసు అధికారులు ఉంటారు. అలాగే డ్రోన్ కి సంబంధించింది కూడా డ్రోన్ సిస్టమ్ ద్వారా ఇక్కడి నుంచి మూవ్ అయ్యే వరకు కూడా డ్రోన్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ముగిసిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చేరుకుంటుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చేరుకున్న తర్వాత అక్కడ 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 అంచెల భద్రతలో ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉంటుందో అంటే ఈవీఎంలు భద్రపరిచే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా ఈవీఎంలు భద్రపరిచే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ వద్ద మొత్తం సెంట్రల్ ఫోర్సులను ఏర్పాటు చేస్తారు. సెంట్రల్ ఫోర్సెస్ పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుంటే ఏ ఒక్కరిని కూడా అలో చేయవు. కేవలం ఆర్ఓ రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో రిటర్నింగ్ అధికారిని అలాగే ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అలో చేస్తారు. ఇంకే ఒక్కరిని అలో చేయరు. ఆ తర్వాత
సిటీ స్టేట్ పోలీసులు ఉంటారు. స్టేట్ పోలీసు తర్వాత స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ లో మన సిటీ అంటే లోకల్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. కేవలం పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే అది ఎన్నికల